యంత్రి ప్రేక్షకులకు నమస్కారం. పరీక్ష అనే మాట వినగానే ప్రతి విద్యార్థి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటి పరీక్షలను ఎదుర్కొనడం ఎలా? ఇలా ఎదుర్కోవాలంటే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంతో సులభంగా దాటేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి పరీక్షని ఎందుకు మనం అంత తీవ్రంగా తీసుకుంటున్నాం? దీని నుంచి మనం ముందుకు సాగేది ఎలా? అలాగే ఈ క్రమంలో వచ్చేటువంటి అపజయాలను స్వీకరించడం ఎలా? ఈ మొత్తంగా కలిపి అసలు పరీక్షలను ఎదుర్కోవడం ఎలా అనే కార్యక్రమానికి ప్రస్తుతం మనం వెళ్తున్నాం. మనతో పాటు విద్యావేత్త అలాగే విద్యార్థి మానసిక నిపుణులు డొమినిక్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనకు పరీక్షల సీజన్ సాగుతుంది. ఈ క్రమంలో అసలు పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎదుర్కొనేందుకు మనం ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి అనే విషయాలు తెలుసుకునేందుకు ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నటువంటి ప్రముఖ విద్యావేత్త అలాగే జూనియర్ కాలేజీ లెక్చరరు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, 6 పీజీలు 3 పీజీ డిప్లొమాలు చేసినటువంటి డొమినిక్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన డిగ్రీలని నేను చెప్పడం కంటే కూడా పంచాయతీ చెప్పించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే డొమినిక్ రెడ్డి గారు. నమస్తే సార్. ఒక్కసారి మీ గురించి మీరు ప్రేక్షకులకు పరిచయం చేసుకోండి. సార్ నా పేరు డొమినిక్ రెడ్డి. నేను ప్రాథమికంగా ఒక టీచర్, అంటే ప్రస్తుతము ఒక జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. నా విద్యార్హతల విషయానికి వస్తే ఎంఎస్సిలో సైకాలజీ పూర్తి చేశాను, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంబీఏ హెచ్ఆర్ఎం మరియు ఎంఈడి చేశాము. మరియు పీజీ డిప్లొమాలలో పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, పీజీ డిప్లొమా ఇన్ యోగా అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ పేరెంటల్ ఎడ్యుకేషన్, ఇవి కోర్సులు పూర్తి చేశాను సార్. ఇప్పటికీ మీరు దాదాపు మీరు చెప్పినటువంటి పీజీలకు కానీ పీజీ డిప్లొమాలకు కానీ ఎంఏలకు కానీ ఇన్నిటి కలిపి మీరు దాదాపు ఎన్ని పరీక్షలకు అటెండ్ అయ్యి ఉంటారు? ఇప్పటి వరకు మొన్న నేను లెక్క చూస్తే 110 నుండి 120 పరీక్షలు ఇప్పటి వరకు నేను రాశాను. 1981లో 10వ తరగతి నుండి మొన్న జనవరి 3వ తారీఖు ఎంఏ సోషియాలజీ ఎగ్జామినేషన్ వరకు సుమారుగా 115 నుండి 120 పరీక్షలు నేను రాశాను సార్. సార్ అయితే ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తున్నటువంటిది ఇంటర్ పరీక్షలు అనేది దాదాపు ప్రారంభం అయిపోయినాయి. రేపు వచ్చే నెల మార్చి నుంచి మనకు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రధానంగా పరీక్షలు అంటే భయం అనేది పడుతున్నారు. అసలు పరీక్షల గురించి విద్యార్థులు భయపడడం ఎందుకు జరుగుతుంది? అసలు దీనికి వెనుకున్నటువంటి కారణం ఏంటి? అది సైంటిఫిక్గా దీనికి కారణం ఏంటి? మంచి ప్రశ్న సార్. పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థులకే కాదు, ఈ పరీక్ష రాసే ఎవరికైనా కానీ కొంత టెన్షన్ అనేది ఉంటుంది. ఈ పరీక్షల భయము, ఎగ్జామ్ ఫోబియా అనే దానికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి సార్, 4-5 కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా, ఆ విషయానికి వస్తే ఏ ప్రాణి అయినా కానీ ఒక నోన్ జోన్ నుంచి అన్నోన్ జోన్కి పోయేటప్పుడు కొంత టెన్షన్ సహజంగానే కలుగుతుంది. వాస్తవం. అంటే ఇప్పుడు పరీక్షలు అప్పటి వరకు సేఫ్గా ఉన్న ఈ విద్యార్థి ఒక పరీక్షను ఎదుర్కొనాలి, కొత్త ప్లేస్కి పోవాలి, రాయాలి, దాని ఫలితం ఎలా ఉంటుందో అని అనుకునే సమయాలలో వారికి కొంతవరకు టెన్షన్ ఉండడము చాలా సహజము మరియు అవసరము కూడా. ఎప్పుడైతే ఆ లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ ఉంటుందో వాళ్ళల్లో శ్రద్ధ పెరుగుతుంది, ప్రిపరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అది మొదటి కారణం. అయితే రెండవ కారణము వైఖరి అంటాం మనం, యాటిట్యూడ్. మరి పరీక్షలను ఏ విధంగా మనం చూస్తున్నాం? ప్రస్తుత సమాజంలో విద్యార్థులు కానీ, ఈవెన్ తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కూడా పరీక్షలను ఒక భూతంలాగానో ఏదో ఒక భయంకరమైన ఒక పరిస్థితిలాగా చూస్తున్నారు. ఆ వైఖరి వల్ల, ఆ నెగిటివ్ వైఖరి వల్ల పిల్లలకి పరీక్షల పట్ల భయం అనేది ఎక్కువ ఏర్పడుతుంది. ఇంకా మూడవ కారణానికి వస్తే పరీక్షల యొక్క ప్రిపరేషన్ అనేది కూడా ముఖ్యం. ఒక విద్యార్థి కానీ పరీక్షలకు బాగా చదివినప్పుడు నేను రాయగలనని ధైర్యం వస్తుంది. సో పరీక్షలకు బాగా ప్రిపేర్ కాకపోవడము మూడవ కారణము. 4వ కారణము, ఆ పరీక్షలు వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గితాయి. పరీక్షలకు ప్రిపేర్ కాకపోవడం వల్ల కానీ, వేరే కారణాల వల్ల కానీ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని తగ్గడం వల్ల పరీక్షలు అనేవి వాళ్ళకి చాలా భయంకరమైన ఒక పరిస్థితులాగా కనిపించి వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు విద్యార్థులంతా కూడా ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే కాన్సెప్ట్లో ఉండడం వల్ల ఈ సమస్య వస్తుందంటారు జనరల్గా. అది కొంతవరకు మాత్రం. ఒక 10% ఆఫ్ టెన్షన్ ఎక్స్ట్రా ఉండడం అనేది చాలా సహజము, అవసరము. ఇంకా మీకు ఖచ్చితంగా చెప్పాలంటే, నేను రీసెంట్గా పరీక్ష రాసినప్పుడు 115వ పరీక్ష రాసినప్పుడు, నేను పరీక్ష రాసినప్పుడు కూడా నాకు పరీక్ష మొదలయ్యేటప్పుడు టెన్షన్ ఉండింది.
ఈ ఇంటర్వ్యూకి నేను వచ్చినప్పుడు కూడా నాకు టెన్షన్ ఉంది, ఎందుకంటే కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్కి మనం వస్తున్నాం. సో ఆ విధంగా విద్యార్థులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్థాయి వరకు ఉంటుంది. దాన్ని మేము సైంటిఫిక్గా టెస్ట్ యాంగ్జైటీ అంటాం. టెస్ట్ యాంగ్జైటీ. టెస్ట్ యాంగ్జైటీ లెవెల్ వరకు వస్తే చాలా అది సహజము, అవసరం కూడా. దానికంటే అధికంగా పోయినప్పుడు ఎగ్జామినేషన్ ఫియర్, ఎగ్జామినేషన్ ఫోబియా అనేది ఏర్పడుతుంది. అది సమస్యగా పరిగణిస్తుంది. ఫోబియా కింద మారినప్పుడు అంటే అప్పటి వరకు ఉండేది మాత్రం సామాజికంగా కరెక్ట్, ప్రకృతిపరంగా ఉండేది. ఈ మొదటి స్థాయిలో ఉన్న ఆ యొక్క టెస్ట్ యాంగ్జైటీ అనేది ఎగ్జామినేషన్ హాల్లో పోయిన తర్వాత తగ్గిపోతుంది. కానీ మిగతా దానికంటే అధికమైన స్థాయికి వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో పరీక్ష రాసేటప్పుడు కూడా ఇంటర్ఫియర్ అయింది ఈ టెన్షన్. అంటే లెవెల్ మారకూడదు, లెవెల్ అక్కడికి ఆగిపోతుంది. భయం లెవెల్ని కూడా ఒక లెవెల్లో ఉంచుకుంటేనే అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది అంటారు. అది ఆగిపోతుంది, సహజంగానే ఆగిపోతుంది. ఓకే. పరీక్షల పట్ల విద్యార్థులు అసలు ఎలాంటి వైఖరితో ఉండాలి? పరీక్షల పట్ల విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఒక సానుకూలమైన వైఖరితో ఉండాలి. ఎలాంటివి అంటే పరీక్షలు అనేవి విద్యార్థి తన యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఉన్న ఒక అవకాశంగా ఆలోచించాలి. అప్పటి వరకు తాను చదివిన ఈ చదువుని ఒకసారి రివైజ్ చేసుకునేదానికి ఒక అవకాశంగా తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా పరీక్షలు అనేవి విద్యార్థుల్ని తర్వాతి తరగతికి పంపించేదానికి ఒక మార్గంగా కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టే పరీక్షల్ని ఒక పండుగ వాతావరణంలో మీరు తీసుకోండి అని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అంటుంటారు. ఒక పరీక్షలు అనేవి పండుగలాగా మనం తీసుకోవాలి, సానుకూల దృక్పథంతోనే వాటిని చూడాలి. అంటే ఇప్పుడు ప్రతి విద్యార్థి కూడా పరీక్షల కోసమే చదవడం అనేది ప్రస్తుతం జరుగుతున్న విద్యా విధానంలో జరుగుతుంది. పరీక్షల కోసం చదవడం కరెక్ట్ అంటారా, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చదవడం కరెక్ట్ అంటారా? అసలు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? పరీక్షల కోసము చదవడం అనేది సరైన పద్ధతి కాదు. జ్ఞానాన్ని ఆర్జించేందుకై వాళ్ళు చదవాలి. ఆ నైపుణ్యాలను వాళ్ళు అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్న నైపుణ్యాలు తమ జీవితానికి వాళ్ళు అన్వయించుకోవాలి. అది ప్రధాన భాగంగా ఉండాలి విద్యలో. ఆ యొక్క వాళ్ళు ఎంతవరకు వీటిని వాళ్ళు పొందగలిగారు అని దాన్ని మనం పరీక్షించే ఒక సాధన మాత్రమే పరీక్షలు. కానీ ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత వ్యవస్థలో ఒక బాధాకరమైన విషయము పరీక్షల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల పిల్లలకి ఇంకా ఎక్కువ టెన్షన్ వస్తుంది. సార్, మన సమాజంలో పరీక్షలకి చాలా ప్రధానమైన స్థానం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు అంటే భయం పోవాలంటే విద్యార్థులు అసలు ఏం చేయాలి? పరీక్షలు అంటే భయం పోవాలి అంటే మొట్టమొదటిగా సరి అయిన దృక్పథంతో వాళ్ళు తీసుకోవాలి. పరీక్షలు ఒక అవకాశంగా తీసుకోవాలి. రెండవది, పరీక్షలప్పుడు నేను నేర్చుకున్న దాన్ని నేను ప్రజెంట్ చేస్తాను. ఎంతవరకు నేను నేర్చుకున్నాను అంతవరకు ప్రజెంట్ చేస్తాను. వాట్ ఎవర్ ఈజ్ ద రిజల్ట్, పర్వాలేదు స్వీకరిస్తున్నాను ఒక దృక్పథం ఉండాలి. రెండవది, తల్లిదండ్రులు కూడా వారిని ఆ విధంగా సపోర్ట్ చేసి యూ డూ యువర్ బెస్ట్, ఏదైనా పర్వాలేదు అనే దృక్పథంతో వాళ్ళని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులే వాళ్ళని భయపెట్టి వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెడితే పిల్లలకి ఇంకా ఎక్కువ భయం వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఇప్పుడు తల్లిదండ్రులు ప్రస్తావన చెప్పారు కాబట్టి అసలు తల్లిదండ్రులు ఈ పరీక్షలు ఎదుర్కొనే విద్యార్థుల పట్ల అసలు ఎలా వ్యవహరించాలి? వాళ్ళ తీరు ఎలా ఉండాలి ఆ పరిస్థితుల్లో? తల్లిదండ్రులు ప్రధానంగా వాళ్ళు తల్లిదండ్రులు అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే వారి బిడ్డకి ఏమి వచ్చినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా కానీ తల్లిదండ్రులు మేమున్నాము అని ఆ ఆదరణ, ఆ సపోర్ట్ ఇచ్చే దృక్పథంతో ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆ విధంగా కాకుండా పక్కన ఉండి ఇంకొక విద్యార్థి విషయంతో పోల్చడము, లేదా ఇంకొకరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పని వాటిని మనసులో పెట్టుకొని అటువంటి మార్కులే నువ్వు కూడా తీసుకురావాలి అని చెప్పిన వాళ్ళ మీద బలవంతంగా రుద్దడం వల్ల పిల్లలకి మానసికంగా ఒత్తిడి పెరిగి వారి యొక్క పర్ఫార్మెన్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ పోలిక కానీ ర్యాంకుల కోసం పోటీ ఇలాంటివి అంటారా? అవును, ఇటువంటివి ఉండకూడదు. మనం వాళ్ళకి చెప్పవలసిందంటే యూ డూ యువర్ బెస్ట్. ఎంతవరకు నువ్వు చేయగలుగుతావో అంతే చేయి. ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. నీకు ఈరోజు 70 మార్కులు వచ్చాయి, రేపు 80 తీసుకురా, రేపు 90. అంతేగాని పక్కన వాళ్ళకి 80 వచ్చినాయి కాబట్టి నువ్వు 80 తెచ్చుకోవాలి, వాళ్ళకి 90 వచ్చినాయి కాబట్టి నువ్వు 90 తెచ్చుకోవాలి అన్నట్టు కాకుండా యూ డూ యువర్ బెస్ట్, వీఆర్ దేర్, నిన్ను సపోర్ట్ చేసేదానికి మేము ఉన్నాము.
ఏమైనా కానీ మేము అర్థం చేసుకునే దానికి మేము ఉన్నాము అని వాళ్ళకి మనం అభయం ఇవ్వగలగాలి, ఒక ధైర్యం ఇవ్వాలంటారు. అభయం ఇవ్వగలిగి ఉండాలి. అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు సమాజంలో ఉండేది కూడా అది అలాగే ఉంది. ప్రజలంతా కూడా ఏమవుతుందంటే విద్యార్థుల తల్లిదండ్రులంతా వాళ్ళకి 80 వస్తున్నాయి, మీకు 90 రావాలి, ప్లస్ వాళ్ళతో పాటు పోటీ ఎక్కువైపోతుంది, పక్కన వాళ్ళతో మాకు పరువు సమస్య వస్తుంది అనేది ఎక్కువ విద్యార్థులు మీరు చూపిస్తున్నారు అది అనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? అదే కరెక్ట్. వాస్తవానికి పిల్లల్ని మేము ఏమంటామంటే దే ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ ద విక్టిమ్స్ అంటాం. అంటే తల్లిదండ్రులే సమాజం యొక్క బాధితులు. సమాజం ఎలా చూస్తుంది, వీళ్ళ యొక్క పిల్లలకు కానీ మార్కులు తక్కువ వచ్చిందంటే వీళ్ళు చాలా తక్కువ వాళ్ళను మార్క్ అనే భయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సమాజం యొక్క బాధితులు తల్లిదండ్రులు. ఆ బాధితులైన తల్లిదండ్రులు పిల్లల్ని మరింత బాధితులు చేసి మీరు ఈ విధంగా చదవండి, లేకపోతే మా పరువు పోతుంది, మార్కులు రాకపోతే బాగుండదు అని చెప్పి అంటున్నారు. అటువంటి వైఖరిని విద్యార్థుల పట్ల మనం అవలంబించకూడదు. అంటే ఇప్పుడు ఈ తల్లిదండ్రులతో పాటు కొన్ని పాఠశాలల తీరు కూడా, ఉపాధ్యాయుల తీరు కూడా అలాగే ఉందనేది మనకు తెలుస్తుంది. సో వాళ్ళందరూ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఇందాక నేను మీకు చెప్పినట్లు ఉపాధ్యాయులు కూడా వాళ్ళు టెన్షన్కి గురవుతున్నారు. వాళ్ళ మేనేజ్మెంట్ పట్లగా వాళ్ళ మీద తెచ్చే ఒత్తిడి కానీ, మేనేజ్మెంట్లో అయితే కమర్షియల్ వాతావరణంలో మా పాఠశాల నిలదొక్కుంటుందా లేదా, ఎక్కువ అడ్మిషన్లు వస్తాయా లేదా, మా పాఠశాల యొక్క ప్రెస్టేజ్ ఏమవుతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు టీచర్ల మీద ఒత్తిడి పెడితే ఈ టీచర్లు కూడా పిల్లల మీద ఒత్తిడి పెడుతూ ఉన్నారు. పిల్లలకి ఏ విధమైన ఒత్తిడి కలగడము సరి అయిన పద్ధతి కాదు. అల్టిమేట్గా విద్యార్థులు విక్టిమ్స్ అవుతున్నారు. సార్ ఇప్పుడు ఈ విద్యార్థులు అంటే ఎవరైతే మనం బాధితులుగా మనం భావిస్తున్నామో ఈ సమస్యలు లేకపోతే అసలు విద్యార్థులు పరీక్షలకు అసలు ఎలా సిద్ధపడాలి? పరీక్షలకి మొట్టమొదటిగా ప్రిపరేషన్ అనేది ద ఫస్ట్ డే యూ ఎంటర్ ఇన్ టు ద స్కూల్ ఆర్ కాలేజ్ యువర్ ప్రిపరేషన్ స్టార్ట్స్. వాళ్ళు చదువుకునే ప్రతి పాఠము ఎగ్జామినేషన్ పాయింట్లో ఆలోచిస్తే ప్రిపరేషన్ లాగా. సో ఎప్పుడైతే వాళ్ళు మొదటి నుండి క్రమబద్ధంగా చదువుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీర్ కూడా ఉండదు. సో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది మొదటి నుండి ఉండాలి, ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ప్రతిరోజు కొంత సమయాన్ని ఖచ్చితంగా వారు చదువుకు వినియోగించాలి. అదే సమయంలో కూడా మానసిక ఉల్లాసానికి, ఆటల పాటలకి వాళ్ళు వినియోగించినప్పుడు ఒక విద్యార్థిగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. అంటే ఒక సగటు విద్యార్థి కంటే పైన ఉండే విద్యార్థి మీరు చెప్పినట్టు చదువుకొని రోజు ఫాలో అయినప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ చాలా కామన్గా మనం చూసినప్పుడు వచ్చే ఇబ్బంది ఏంటంటే చాలామంది పిల్లలు అసలు నాకు ఎంత చదివి నాకు గుర్తుండట్లేదు, నేను దీన్ని ఎలా సాధించాలి, ఈ పరీక్షలు నాకు ఎదుర్కోవాలంటే భయం వేస్తుంది, నేను కష్టపడి రోజంతా చదువుతున్నాను కానీ గుర్తుండటం లేదనేది ప్రధానమైన సమస్య. దీన్ని ఎలా తీసుకోవాలంటారు? నేను ఎంత చదివినా గుర్తుండడము లేదు అనేది ఖచ్చితంగా ఒక ఎంటైర్లీ సపరేట్ ఒక టాపిక్ సార్. అంటే అది జ్ఞాపక శక్తికి సంబంధించిన అంశం. జ్ఞాపక శక్తి అనేది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞాపక శక్తి అంటే వీడు చదివిన పాఠము వీడి మనసులోకి వెళ్ళాలి. అంటే పాఠశాలలో విద్యార్థికి ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం మనసులోకి వెళ్ళాలి, అది మెదడులో ఉండాలి, అనుకున్న సమయంలో బయటికి రావాలి. ఈ 3 స్థాయిలో ఎక్కడ లోపం ఏర్పడినా కానీ ఆ పాయింట్ని ప్రొడ్యూస్ చేయలేడు, నాకు జ్ఞాపక శక్తి లేదు అనుకుంటున్నారు. సో ప్రధానంగా వీళ్ళు గమనించాల్సింది పాఠశాలల్లో విద్యాబోధన జరిగినప్పుడు పూర్తిగా వినాలి, నోట్ చేసుకోవాలి. ఇంకా కూడా జ్ఞాపక శక్తికి పునశ్చరణ అనేది చాలా ముఖ్యము. రిపిటిషన్ ఈజ్ ద కీ ఫర్ మెమరీ. జ్ఞాపక శక్తి లేదు అనేది వాస్తవం కాదు, జ్ఞాపక పెట్టుకోగలిగినంతసేపు వాళ్ళు రివైజ్ చేయడము అనేది వాస్తవం. సార్ అయితే వీళ్ళు కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే క్లాస్ రూమ్లో తరగతులు వింటున్నా వెనకపోవడం అనేది, ఒత్తిడి, ఇళ్లలో పరిస్థితుల వల్ల కొంత వెనకబడడం అనేది, ఇన్ని రకాల కాన్సెప్ట్లు వాళ్ళ విద్యార్థులు. అసలు వీళ్ళు దీన్ని పునశ్చరణ చేసేదానికి అంటే మీరు సంవత్సరం మొదటి నుంచి చదివే విద్యార్థులకి మీరు చెప్పిన పునశ్చరణ అనేది సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో మనకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th ఎగ్జామ్స్ బేస్లో ఇప్పుడు పరిస్థితుల్లో అంటే ఒక 4 రోజులు కూడా లేని పరిస్థితుల్లో విద్యార్థులు దాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళకి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, లేదా ఏదైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా? సార్, రీడింగ్ అనేదాన్ని లేదా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది 2 భాగాలుగా చూస్తాం. ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ అండ్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్. ఎక్స్టెన్సివ్ అంటే అన్ని టాపిక్స్ అన్నీ పూర్తిగా నేర్చుకోవడం అనేది అది విద్యలో భాగము, వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. పరీక్షలకు మాత్రము మొత్తం మేము చదవలేము అనుకున్న వాళ్ళు ఇంటెన్సివ్ రీడింగ్ అంటే వాళ్ళు ఏ టాపిక్స్ మాత్రము ప్రధానంగా వస్తాయి
దాని వేటిని గుర్తుపెట్టుకునే దానికి బాగుంటుంది అని ఆలోచించి వాటిని మాత్రం సెలెక్టెడ్గా చదివి వాటిని రిపీట్ చేసుకుంటూ చదివితే వాళ్ళకి ఎక్కువగా గుర్తుంటుంది. సో దానికి సంబంధించి ఏదన్నా ఎక్సర్సైజ్ లాంటిది ఏమన్నా చేయొచ్చు? అంటే ఈ 4 రోజులు కూడా టైం లేదు కాబట్టి వాళ్ళకి, అంటే కొంచెం వెనకబడి ఉండే విద్యార్థులు ఇలా చేస్తే కొంచెం బెటర్ అవుతారు, ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది, లేదా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉండే విద్యార్థులు మంచి మార్కులు పొందుతారు అనే దానికి ఏమైనా ఉందా? చిన్న టెక్నిక్ ఒకటి. మెమరీ టెక్నిక్స్ చాలా మొట్టమొదటి మెమరీ టెక్నిక్ ఏదంటే చదువుకున్న పాఠాన్ని ఒక డయాగ్రామ్ రూపంలో కానీ ఒక కాంప్రహెన్సివ్ వ్యూలో ఉండాలి. చదువుకున్న పాఠాన్ని పాయింట్ల రూపంలో కానీ మైండ్ మ్యాప్ రూపంలో కానీ లేదా ఒక టేబుల్ రూపంలో కానీ ట్రీ డయాగ్రామ్ రూపంలో కానీ ఎప్పుడైతే వాళ్ళు రాసుకుంటారో రివిజన్కి తేలిక, మనసు కూడా ఎక్కువ దాన్ని గ్రహిస్తుంది. సో అది ముఖ్యమైన చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల అప్పుడప్పుడు దాన్ని వాళ్ళు రిపీట్ చేసుకోవచ్చు. పునశ్చరణ జ్ఞాపక శక్తి మూలం అన్నాం. ఈ పునశ్చరణ అనేది కూడా ఈ రోజు చదివిన తర్వాత మళ్ళీ నేను పరీక్ష రోజునే చదువుతానని కాదు, మధ్యలో వారానికి ఒకసారి కూడా ఆ ముఖ్యమైన పాయింట్లను వాళ్ళు రివైజ్ చేసుకుంటేనే అప్పటి వరకు ఉంటుంది. లేకపోతే ఇందాక మీరు చెప్పినట్లు నేను ఎంత చదివినా గుర్తుండడం లేదు అంటాము. పునశ్చరణ అనేది ఈ విధంగా. పునశ్చరణ చేసేటప్పుడు మొత్తం పాఠం మొత్తాన్ని చదవడం కాదు, కీ పాయింట్స్ మాత్రమే రాసుకొని వాటిని పునశ్చరణ చేయడము తేలిక, చాలా ఫలప్రదంగా ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు పరీక్షకు సంబంధించి ఈ పరీక్షలకు వెళ్ళే ముందు రోజు విద్యార్థులు చేయాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయా? అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా? పరీక్షకు వెళ్ళే ముందు రోజున సపరేట్గా కొత్త అంశాలను ఏవి కూడా వారు చదవకూడదు. అప్పటి వరకు చదివిన వాటన్నిటిని చాలా రిలాక్స్డ్గా, అంటే పూర్తిగా రిలాక్స్ అయ్యే అవకాశం ఉండదు, ఆందోళన పూర్తిగా తగ్గించుకొని ధైర్యంగా అప్పటి వరకు చదివిన పాఠాలన్నింటినీ వాళ్ళు రివైజ్ చేయడము చేసేయాలి. రెండవది, పరీక్షకు ముందు రోజున వాళ్ళు కనీసం 8 గంటల సేపు నిద్రపోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత 1 గంట సేపు అయినా లేదు 2 గంటల సేపు మళ్ళీ రివిజన్ చేసుకునే విధంగా లేయగలిగే విధంగా తన యొక్క టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. అంటే సాయంత్రం పడుకున్నప్పుడు 9కి పడుకున్నారా లేకపోతే 10కి పడుకున్నా కానీ ఉదయాన్నే 2 గంటల సేపు మళ్ళీ రివిజన్ చేసుకునే దానికి అవకాశము వాళ్ళకి ఉండాలి. ఇంకా కూడా తల్లిదండ్రులకు ఇచ్చే సూచన ఏంటంటే ఆ ముందు రోజున బిడ్డతో పాటే ఉండండి. ఆయన కానీ చదువుతూ ఉంటే పక్కన టేబుల్ దగ్గరే కూర్చొని ఉండండి. మీరు టీవీ చూసుకుంటాము అబ్బాయి చదువుతున్నాడని కాదు, పడుకునేటప్పటి నుండి. ఇంకా కూడా ముఖ్యంగా తమ బిడ్డని తమ దగ్గర పడుకోబెట్టుకోండి. ఎప్పుడైతే బిడ్డ తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ పడుకుంటారో వాళ్ళకి ఆక్సిటోసిన్ ఒక హార్మోన్, ఆ ప్లెజర్ హార్మోన్ ఉంటుంది, వాళ్ళకి ఒక అభయం అనేది ఉంటుంది, రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది, మరుసటి రోజు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సార్, అయితే ఈ పరీక్షకు ముందు రోజు పరిస్థితి మనం చెప్పుకున్నాం. ఈ 15 రోజులు అంటే ఈ 20 రోజుల పాటు విద్యార్థులకి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఏదన్నా ఒక టైం టేబుల్ ఉంది, అంటే జాగ్రత్తగా ఇలా చదువుకుంటే ముందుకు పోతారనే టైం టేబుల్ ఏదైనా చెప్పొచ్చా? ఖచ్చితంగా సార్. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉందో పిల్లలకి ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ సబ్జెక్ట్లో వెనుకున్నారు, ఏ సబ్జెక్ట్లో ఎంత నేర్చుకోవాలి అని. దాని ప్రకారము ప్రతిరోజు ఒక సమయం వాళ్ళకి ప్రణాళిక వేసుకొని ఏ రోజు ఎంత చదవాలి, ఒక్కొక్క ఏ సబ్జెక్ట్లో కూడా ఏమే టాపిక్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నానో దాని మీద ఎక్కువ సమయం ఎంత కేటాయించాలని మొదటి నుండి వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకొని చదవాలి. ఇంకొక ఎన్ఎల్పి టెక్నిక్లో విజువలైజేషన్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంది. ఇది పాటించడం వల్ల విద్యార్థులకి పరీక్ష హాల్లో టెన్షన్ అనేది చాలా తగ్గుతుంది. అంటే ప్రతిరోజు వారు స్నానం చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకునే సమయంలో కానీ లేదు చదువుకు ముందుకు పోయే సమయంలో కళ్ళు మూసుకొని 3 సార్లు బ్రీతింగ్ తీసుకొని వాళ్ళు పరీక్ష హాల్కి ధైర్యంగా వెళుతున్నట్టు, పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు పేపర్ తీసుకున్నట్లు, పరీక్ష రాసేటప్పుడు వాళ్ళు చాలా ధైర్యంగా రాసినట్లు, చాలా సమర్థవంతంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటున్నట్లు ఊహించుకోవాలి. ఆ ఊహించడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ ఆ ఇమేజెస్ని తీసుకొని వీళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, టెన్షన్ని తగ్గిస్తుంది. అది కంటిన్యూస్గా వాళ్ళు చేయగలిగిన ఒక ప్రక్రియ. ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ వరకు ఆ విధంగా వాళ్ళు చేయాలి. విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో ఇది ఒక టెక్నిక్. దీనివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫియర్ లెవెల్స్ తగ్గుతాయి వాళ్ళకి.
సరే, అయితే ఈ పరీక్షకి వెళ్ళిన రోజు అంటే పరీక్ష రోజు మనకి ఇలా ఉంటుందని అనిపిస్తుంది. ఆ పరీక్ష రోజు అసలు వీళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? కనీసం 2 గంటల సేపు చదివేదానికి సమయం ఉండే విధంగా నిద్రలేయడము, ఉదయాన్నే రెడీ అయిన తర్వాత 1 గంట సేపు చదవడము, బ్రేక్ఫాస్ట్ మాత్రం ఉదయాన్నే పరీక్షకు వెళ్ళే రోజున ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి సార్. సంస్కృతంలో చెప్తారు సుస్నిగ్ధ మధురాహార అంటే తేలికగా జీర్ణమయ్యే రుచికరమైన ఆహారం. మన పరిస్థితులకు సంబంధించి ఇడ్లీ అనేది చాలా మంచి ఆహారము. ఇడ్లీ లాంటిది, ఒక బాయిల్డ్ ఎగ్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది, ఒక బనానా ఇటువంటి తీసుకోవడం వల్ల స్టమక్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళకి ఎనర్జీ కూడా బాగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10-15 నిమిషాల్లో ఏదైనా పాయింట్స్ ఉన్నాయంటే ఇక్కడ కూడా క్రొత్త విషయాలు చదవకూడదు. ఆల్రెడీ చదివిన వాటిని మాత్రము టేబుల్స్ రూపంలో కానీ మైండ్ మ్యాప్స్ రూపంలో ఉన్న వాటిని ఒకసారి మళ్ళీ చూస్తేనే మొత్తం పాయింట్లు గుర్తొచ్చేసే విధంగా ఉండాలి. ఇమాజిన్ చూసుకొని రివైజ్ చేసి కనీసం అరగంట ముందుగా ఎగ్జామినేషన్ హాల్కి పోయేదానికి ఏర్పాటు చేసుకోవాలి. సరే, ఈ పరీక్ష రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాగున్నాయి, కానీ కొంతమందికి పరీక్ష హాల్కు పోయిన తర్వాత అప్పుడు దాకా కాన్ఫిడెంట్గా ఉంటారు, కానీ పరీక్ష హాల్కి పోయి క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత వాళ్ళు ఒక తెలియని ఒక బ్లాక్నెస్ వస్తుంది. సో దీన్ని ఎదుర్కోవాలంటే అసలు వీళ్ళు ఏం చేయాలి, విద్యార్థులు ఎలా ఉండాలి? అటువంటి బ్లాక్నెస్ అందరికీ ఉంటుంది సార్. నాకు కూడా పరీక్ష రాసినప్పుడు ఉండింది ఆ బ్లాక్నెస్. ఆ బ్లాక్నెస్ ఎంతవరకు ఉంటుందంటే పరీక్షలో పేపర్ ఇచ్చి పరీక్షలో ఆ పేపర్లోని ప్రశ్నలు మనం చదివే వరకు ఆ యొక్క ఆందోళన 1 డిగ్రీ వరకు ఉంటుంది. సో పరీక్ష వెళ్ళిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని దీర్ఘంగా 3 సార్లు శ్వాస తీసుకొని అప్పుడు బీపీ లెవెల్స్ అన్ని తగ్గుతాయి, కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. క్వశ్చన్ పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్లో తమ ఏమేమి ప్రశ్నలు తనకు వచ్చు అని వాటిని ముందుగా టిక్ చేసుకోవాలి. చాలామంది ఆ విధంగా చేయకుండా వరుసగా రాయడం మొదలు పెడతారు. కాదు, ముందుగా తనకి అన్ని క్వశ్చన్స్ చదివి తాను చాలా బాగా రాయగలిగినవి ఏవి అని టిక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని ఈ ప్రశ్నలన్నిటికీ నేను ప్రశాంతంగా రాయగలుగుతాను అని మనసులో అనుకొని అప్పుడు కానీ మొదలు పెడితే వాళ్ళు కాన్ఫిడెంట్గా రాయొచ్చు. అది కూడా వాళ్ళు ప్రశ్న రాశారు, బాగా తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాయాలి 2 కారణాల వల్ల. మొదటి కారణము, బాగా తెలిసిన ప్రశ్నలు రాయడం వల్ల వీళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు తర్వాత ప్రశ్నలు కూడా రాసేదానికి ధైర్యం ఉంటుంది. రెండవది, పరీక్ష పేపర్ని వాల్యుయేషన్ చేసేవారు కూడా మంచి ఇంప్రెషన్ కలుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ముందుగా క్వశ్చన్ పేపర్ చదవడము, మంచి ప్రశ్నలను బాగా తెలిసిన ప్రశ్నలు అటెంప్ట్ చేయడం చేయాలి. అంటే దాన్ని అలవాటు చేసేసుకున్నట్టుగా చూసుకోవాలి. క్వశ్చన్ పేపర్ చూడగానే మనకు బాగా ఫెమిలియర్గా ఉందనే ఫీలింగ్ తెచ్చుకోవాలి ముందుగా. సరే, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయం అనేది ఎంత ఆనందంగా ఆసక్తిగా ఉంటుందో పరాజయం అనే దాన్ని అంత సీరియస్గా తీసుకునే పరిస్థితులు ఈరోజు వచ్చున్నాయి. ప్రతి విద్యార్థి కూడా ఈ పరీక్షలో అది 10 కావచ్చు, ఇంటర్ కావచ్చు, తర్వాత జరగబోయేటి కావచ్చు, జీవితం ఎదుర్కొనే పరీక్షలు కావచ్చు, దేంట్లో అయినా సరే ఒక్కసారి పరాజయం వచ్చింది, దీని నుంచి నేను ఇంకా నాకు జీవితం లేదు అనుకునే స్థితులు ఉన్నాయి. అసలు ఈ అనుకున్న ఫలితం రానప్పుడు వాళ్ళు ఆ పరిస్థితిని ఎలా స్వీకరించాలి? జీవితంలో అన్ని విజయాలు ఎప్పుడూ సంభవించవు. పరాజయాలు జీవితంలో ఒక భాగము, విజయములో ఒక భాగము అని కానీ తీసుకోండి. విజయానికి పరాజయం అనేది వ్యతిరేక పదం కాదు, విజయానికి పరాజయం అనేది దాని ముందు పదం. అంటే అనేక పరాజయాలు ఎదురవ్వచ్చు. మన ఉదాహరణ చూసామంటే అనేక మంది ఈరోజు కలెక్టర్లుగా ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద విద్యావేత్తలుగా ఉన్నవారు కానీ, చాలా మొట్టమొదటిసారిగా అత్యధిక మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఏం కాదు. అనేక ఇతర అంశాలు ఉంటాయి. పరీక్షలు కానీ ఒకవేళ తక్కువ మార్కులు వస్తే అనాలిసిస్ చేసుకొని ఎందుకు తగ్గింది ఏమిటి అని ఆలోచించి ఇంకా ఎక్కువ మార్కులు పొందేదానికి నెక్స్ట్ ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని స్వీకరించలేనంత స్థాయిలోకి విద్యార్థులు పోకూడదు. తల్లిదండ్రుల యొక్క అష్యూరెన్స్ అనేది కూడా ఇక్కడ చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఎప్పుడైతే బిడ్డ నేను మార్కులు తక్కువ వచ్చినా కానీ నా తండ్రి నన్ను సపోర్ట్ చేస్తాడు, నా తల్లి నన్ను సపోర్ట్ చేస్తుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చిందంటే ఇటువంటి అఘాత్యాలకి కానీ వాళ్ళు నిరుత్సాహానికి పాల్పడరు. ఆ అభయాన్ని ఇవ్వగలిగి ఉండాలి తల్లిదండ్రులు. సో మీరు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఓటమి అనేది విజయానికి తొలిమెట్టుగా మనం భావించాలి. అంటే ఓటమి లేకపోతే తర్వాత స్టెప్పులు ఉండవు కాబట్టి ఇట్స్ భాగంగా
భాగంగా విజయంలో ఒక భాగము. విజయ పరంపరలో ఓటమి అనేది ఒక తొలి భాగంగా భావించాలి. రైట్ సార్. సార్ అయితే ఇప్పుడు ఫైనల్గా మనం చివరిగా ఈ పరీక్షలు రాసేవారికి అలాగే వారి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచన ఏమన్నా ఉందా? పరీక్షలు రాసే వాళ్ళకి, విద్యార్థులకైతే విద్యార్థిగా మనము చేయవలసిన ప్రయత్నాలన్నీ మనము చేస్తాము. మీరు ఎంతవరకు రాయగలరో అంతవరకు రాయండి, భయం లేకుండా రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అంతవరకు మాత్రమే మనం ఆలోచించాల్సిన అవసరం. వేరే వాళ్ళతో కంపేర్ చేసి తక్కువ మార్కులు వచ్చింది అనుకుంటాము, కానీ ఒకవేళ మార్కులు కానీ 70 మార్కులు వస్తే తక్కువని ఎలా అంటాము? 50 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నతమైన స్థితికి పోగలుగుతున్నారు. కాబట్టి అక్కడ ఇన్ని మార్కులు రావాలి అనేది టార్గెట్ కాదు. నువ్వు వాట్ ఈజ్ యువర్ బెస్ట్ యూ కుడ్ గివ్, నువ్వు ఎంత ఉత్తమంగా నీ యొక్క ప్రతిభను నువ్వు కనపరచగలిగినావు అనేది మాత్రం ముఖ్యము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు మీ బిడ్డలు మీ యొక్క అభయాన్ని వాళ్ళకి ఎప్పుడూ ఇచ్చే విధంగా, ఎటువంటి పరిస్థితులైనా కానీ నా తల్లి ఉంది, నా తండ్రి నా దగ్గర ఉన్నాడు, నాకేం పర్వాలేదని ధైర్యం ఇచ్చేయగలిగిన స్థాయిలో బిడ్డల పట్ల మనం ప్రవర్తించాలి. విద్యార్థులకు అవసరమైనటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు డొమినిక్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రతి పరీక్షని సమర్థవంతంగా ఎదుర్కొని ముందడుగు వేయాలని, అలాగే అపజయాలను స్వీకరిస్తూ వాటి నుంచి నేర్చుకుని మరింతగా ముందుకు వెళ్ళాలనేది డొమినిక్ రెడ్డి గారు చెప్తున్నారు. వీటితో పాటుగా కూడా ప్రతి విద్యార్థి పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిదండ్రులు అందించాల్సిన ప్రోత్సాహాలను మనకు ఎంతో గొప్పగా వివరించడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా వీటన్నిటిని అనుసరిస్తూ మంచి మార్కులతో ఉన్నత స్థాయికి చేరాలని యంత్రీ తరపున కోరుకుంటూ నమస్కారం.